రోజుల క్రితం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ప్రొటెస్టులో ఎలాంటి వాళ్ళు వచ్చారు నేను మీకు ఈ వీడియోలో వేసి చూపిస్తాను. తెలుగులో కూడా చెప్తాను. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ చూపించవు కదా, అందుకని చెప్పి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. వీడియోకు ఒక లైక్ కొట్టండి బాబు. లైక్ కొట్టడానికి కింద మీద పడతారు. కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు కూడా రాయండి. సరే, ఫస్ట్ వీళ్ళ వీడియో చూడండి. पूना से। पूना से क्यों आई हैं? हम लोग भी इनकी तरह है। इनकी तरह हैं? क्यों बैठे हैं लोग, पता है? इतना तो नहीं पता है। पुणे से आ गई हैं, अकेले आई हैं? नहीं, सब फैमिली के साथ में है। अच्छा, क्या पता लगा यहाँ पर क्यों बैठे हैं आप लोग? अजय आपके साथ ही हैं? हाँ आप भी पुणे से आए हैं? ये बच्चा आप ही का है? हाँ, तो छोटे बच्चों को लेकर इतना दूर से आ गए? इधर ही हमारे को अच्छा लगता है, इसलिए हम लोग का है। अच्छा, क्या नाम है आपका? रवि नाम है। रवि पवार। ये आप भी इनके साथ हैं? क्या लगते हैं आपके? ये बहन है। ये आपकी बहन है और ये दादाजी। दादाजी हैं। क्यों आए हैं यहाँ पर? क्यों ऐसे फूड पार्म पे ऐसे रहते, कुछ गुब्बारे विबारे बैग बैग के खाते। पुणे में? नहीं, इधर भी और उधर भी फूड पार्म पे रहते। पुणे से कब आए थे? पुणे से हमारा मतलब कि इधर पूरा सब 10-15 दिन हो गए पुणे से आए हुए। सभी लोग एक साथ आए थे? हाँ। तो पुणे में क्या गुब्बारे वगैरह बेचते? अभी इधर भी कैसा है, धंधा पानी करते, सब पुलिस वाले परेशान करते, ये करते। नहीं, पुणे में भी गुब्बारे वगैरह बेच के उधर भी ऐसे गुब्बारे। यहाँ पर खाना वाना मिल रहा है? सब मिल रहा है, अच्छा है। अच्छा, भगवान के दुआ से अच्छा है। उधर कनात लेकिन ये नहीं पता आपको कि क्यों बैठे हैं छात्र? ये मालूम नहीं, पन मोदी के वजह से बैठे हुए। मोदी की वजह से बैठे हैं, मोदी को हटाने के लिए बैठे। मोदी को हटाने के लिए बैठे हैं? हाँ, अच्छा, तो मोदी को हटाएंगे तो सही रहेगा। तो कब तक यहाँ बैठे रहेंगे आप लोग भी, जब तक ये नहीं हटेंगे? हाँ, जब तक मोदी नहीं हटेगा तब तक इधर ही रहेंगे हम लोग भी। चलिए, देखिए ये छोटा सा बच्चा है और ये पूरी फैमिली है जो कि पुणे से यहाँ पर पहुंची है। खाना पीना इनको सब यहाँ मिल रहा है। हालांकि इनका ये कहना है कि जब तक छात्र रहेंगे तब तक हम यहाँ रहेंगे। गुब्बारे बेचने का काम ये पुणे में किया करते थे, लेकिन यहाँ पर आए तो यहाँ पर भी पुलिस वगैरह इनको भगा रही थी, लेकिन अब ये जंतर मंतर पर आ गए हैं। धन्यवाद आपका। చూశారు కదా, అర్థమై ఉంటుంది మీలో చాలా మందికి. సరే, నేను కండెన్స్ చేసి సారాంశం చెప్తే తెలుగులో, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర బొద్దింకల ప్రొటెస్టులో ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. కాదు రప్పించారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? పూణే నుంచి వచ్చారు, మహారాష్ట్ర. ఎక్కడ మహారాష్ట్రలో పూణే, ఎక్కడ ఢిల్లీ అండి. జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ఎక్కడెక్కడి నుంచో రప్పించారు పైసలు ఇచ్చి. ఈ పైసలు ఎవరు ఇచ్చారు, ఎవరు పెట్టారు ఆలోచించండి. స్టూడెంట్స్ దగ్గర పైసలు ఉంటాయా ఇంతమందిని గ్యాదర్ చేయడానికి? అసలు వీళ్ళకి నీటితో సంబంధం లేనే లేదు అన్న విషయం మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. చూడంగానే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఫుడ్ మంచిగా దొరుకుతుంది ఇక్కడ, 15 రోజులు అయిందంట వచ్చి, అక్కడే ఉన్నారు, తిరుగుతున్నారు, టైంకి కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది. కాకపోతే ఎవరు రప్పించారు, ఎన్ని పైసలు ఇచ్చారు అవన్నీ చెప్పారు వీళ్ళు. అమ్మో, దానికి సంబంధించి బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, ఈమె నా అక్క, ఈ పక్కన కూర్చున్న ఆయన మా తాతయ్య, ఆ చిన్న పిల్లోడు ఒకడు ఉన్నాడు, ఆమె కొడుకు బహుశా. ఆ పిల్లోడిని తీసుకొని ఈ నలుగురు అక్కడ ఉన్నారు కుటుంబం. రోజు 4 పూటల ఫుడ్ దొరుకుతుంది. పిజ్జాలు దొరుకుతున్నాయి, బర్గర్లు దొరుకుతున్నాయి, కూల్ డ్రింకులు దొరుకుతున్నాయి, చాయ్ దొరుకుతుంది, బ్రెడ్ ఆమ్లెట్లు దొరుకుతున్నాయి, ఏం కావాలంటే అది. ఎందుకున్నారు ఇక్కడ వీళ్ళు, అసలు ఏం చేస్తున్నారో తెలుసా అని చెప్పి అడిగాడు ఆ రిపోర్టర్. అంటే ఆ బొద్దింకల ప్రొటెస్ట్ గురించి తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకున్నారో తెలియదు అని చెప్పి అంది ఫస్ట్ ఆమె. తర్వాత మెల్లిగా మళ్ళీ ఆయన అడిగేసరికి మోదీకి వెళ్ళి యహా అని చెప్పింది. అంటే మోదీ కోసం అని చెప్పి ఉన్నారు ఇక్కడ. మోదీ కోసం ఏంటి అంటే, మోదీకు హటానికి వెళ్ళి నరేంద్ర మోదీని తొలగించడానికి ఇక్కడ వీళ్ళందరూ గుమిగూడారు. ఎవరు? బొద్దింకల గురించి. అసలు ఆమెకు తెలియదు కూడా, కాక్రోచ్ జనతా పార్టీ అనే పదము తెలియదు, కాక్రోచ్ తెలియదు, బొద్దింక తెలియదు, నీటు తెలియదు, ధర్మేంద్ర ప్రధాన్ తెలియదు, అసలు ఏం చేస్తున్నారో తెలియదు, ఏమీ తెలియదు. మోదీని తొలగించడానికి ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ. మోదీని తొలగిస్తే బాగుంటది, మోదీని తొలగించే వరకు ఆ ప్రొటెస్ట్ నడిస్తే బాగుంటది అన్న మీనింగ్ అనమాట. ఇది మోదీని తొలగిస్తే బాగుంటుందట దేశం. చూడండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో చూడండి వీళ్ళని. రోజు 4 పూటల ఫుడ్, ఢిల్లీలో ఉన్నారు, పూణే నుంచి వచ్చారు. వీళ్ళకి మళ్ళీ పైసలు కూడా ఇస్తారు, రోజుకి ఇంత డైలీ కూలీ ఇస్తారు. ఆ ప్రొటెస్ట్ నడిచినంత కాలం వీళ్ళని రప్పించారు రైళ్లలో. మళ్ళీ రైళ్లలో వీళ్ళ ప్లేసెస్ కి పంపిస్తారు. ఇట్లా పంజాబ్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ చాలా మందిని పంపించాడు, ఆ పార్టీ కార్యకర్తలను, ఇంకా చాలా మందిని. పంజాబ్ లో వాళ్ళ ప్రభుత్వమే కదా, ఫుల్ పైసలు పెట్టాడు, చాలా మందిని ఢిల్లీకి పంపించాడు. నెలకు పైగా అక్కడే కూర్చున్నారు వాళ్ళందరూ. వాళ్ళకి ఏం తెలియదు, నీట్ అంటే తెలియదు, ధర్మేంద్ర ప్రధాన్ అసలు ఏం తెలియదు. చూడడానికి ఏంటంటే జనం కనిపించాలి కదా. ఇప్పుడు అకస్మాత్తుగా 10,000 మంది కనిపించారు అనుకోండి. ఆ 10,000 మందిలో దాదాపు సగం మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మీడియా ఏం రాస్తుంది, చాలా మంది జనం వచ్చారు, లక్షలాది జనం వచ్చారు, లక్షలాది విద్యార్థులు వచ్చారు, విద్యార్థుల విజయం అని రాస్తుంది. పక్కన హర్యానా నుంచి, అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆప్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టు వాళ్ళు మొత్తం
మోదీకి వ్యతిరేకంగా పనిచేసే బ్యాచ్లు వర్గాలని రంగంలోకి దిగి డబ్బులు పెట్టగలిగే కాంగ్రెస్ ఆ పార్టీ లాంటి వాళ్ళు డబ్బులు పెట్టి రప్పించడం, ఎక్కువగా డబ్బులు పెట్టలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొన్ని పార్టీలు ఉంటాయి మోదీని గద్దె దింపాలనుకుంటారు, వాళ్ళు ఆల్రెడీ రెడీగా వాళ్ళకు జనం ఉంటారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ పార్టీలు జనాన్ని రంగంలోకి దింపడం. మీకు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, తెలంగాణ నుంచి పెద్ద పెద్ద తలకాయలు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్సు, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి పెద్ద పెద్ద తలకాయలు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ ఆయా రాష్ట్రాలలో వాళ్ళు కొంతమంది తలా ఒక 10 మందినో 20 మందినో 30 మందినో జనాన్ని వేసుకొని ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ జనం కనిపించడానికి. మీడియా వాళ్ళు ఎవరైనా మూతి మంది మైక్ పెడితే మోదీని తిట్టిపోతారు. నీటు పేపర్ లీక్ అయిందా, లీక్ కాలేదా సంబంధం లేదు, వీళ్ళకి మోదీ గద్దె దిగడమే వీళ్ళకి కావాలి. సో ఏ రేంజ్ లో నడిచింది బొద్దింకల ప్రొటెస్ట్ అనేది నేను మీకు చెప్తూ ఉన్నా. మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఏం రాసుకుంటూ వచ్చాయి, అసలు ఇక భారతదేశాన్ని కాపాడడానికి వచ్చిన స్వాతంత్ర సమర యోధుల లెవెల్లో ఆ బొద్దింకల పార్టీ లీడర్ అభిజిత్ దీప్కే గాడికి, సౌరవ్ దాస్ గాడికి సీన్ ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నారు. మరి మీరు జాగ్రత్తగా ఉండాలి కదండి, ప్రజలు ఏం జరుగుతోంది దేశంలో అని తెలుసుకొని. అందుకని ఈ వీడియో. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.